ఎన్ని చట్టాలు వచ్చినా కానీ డాక్టర్ల మీద దాడులు ఆగడం లేదు. వైద్య సిబ్బంది పైన, నర్సుల మీద. నిన్న ఒక తాగి వచ్చేసి స్టాఫ్ మీద దాడి చేస్తే ఆ సెక్యూరిటీకి పన్ను ఊసిపోయింది. చూడండి ఆ సెక్యూరిటీ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఏదో 12,000కు వచ్చి పని చేసుకున్నటువంటి గాంధీ ఆసుపత్రిలో సెక్యూరిటీ జీతం చేస్తున్నాడు. మీలాగా అతను కూడా ఒక మనిషి కదా, తనకు కూడా కుటుంబం ఉంది కదా. నన్ను పోనించావా అంటే ఒక కేసు ఎంబడి ఒకరు ఇద్దరు అటెండర్లను అలో చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ కంటే 100 మంది మీకు లోపలికి అలో చేయాలంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది, డాక్టర్లు వైద్యం ఇచ్చేవారికి కూడా ఇబ్బంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఆ సెక్యూరిటీకి ఇప్పుడు పన్ను ఊసిపోయింది. వాళ్ళ కూతురు కొడుకు వచ్చి ఏడుస్తా ఉన్నారు. ఎవరి నష్టం ఇప్పుడు? కుటుంబం. వారు కూడా 15,000కు, 5,000కు, 10,000కు వచ్చి పని చేస్తూ రోజంతా 12 గంటలు 8 గంటలు డ్యూటీలు చేస్తూ నిలబడి ఎండలో సెక్యూరిటీ సర్వీస్ ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉంటే సెక్యూరిటీ పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సమాజంలో చాలా బాధాకరము. కాబట్టి ఇటువంటి దాడులను, వైద్యుల మీద దాడులు, సెక్యూరిటీ మీద దాడులు, నర్సింగ్ స్టాఫ్ మీద దాడులు, అదేవిధంగా యాజమాన్యం మీద దాడులు, ఇలాంటి కట్టుదిట్టం అవ్వాలంటే ప్రభుత్వాలు కట్టుదిట్టంగా వీటిని మానిటర్ చేయడానికి సీసీ కెమెరాలను ఎక్కడక్కడ సర్వేలెన్స్ని విధించాలి అండ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా అడుగడుగున ఎవరు వచ్చారు, ఎవరు పోతున్నారు, వైద్యులు కూడా పనిచేస్తున్నారా లేదా కూడా ఇప్పుడు తెలుస్తుంది కదా. కాబట్టి ఆ సర్వేలెన్స్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఇటు వైద్యుల్ని మానిటర్ చేసినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం వచ్చినటువంటి పేషెంట్ లోడ్ని మానిటర్ చేసినట్టు ఉంటుంది. మీకు ఎవరు చెప్పకుండానే మీకు డేటా ఇన్పుట్ వస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము చెప్పే సలహాలు, సూచనలు ఒకటే: సెక్యూరిటీని బలోపేతం చేయాలి. పోలీస్ యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ వార్డుల దగ్గర ఉంచగలగాలి. మరి అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. మరి అదేవిధంగా ఎవరైతే దాడులు అలా ఉన్న సమయంలో కూడా రికార్డెడ్గా కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అలాంటి వారిని కఠినంగా చట్టాలు ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసేసి చట్టపరంగా శిక్షించండి. అప్పుడు మాత్రమే ఇటువంటి దాడులు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తాము. ఎందుకంటే ఒకసారి